ఈరోజు నాలా స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. మనం పరిచయం చేసుకోబోతున్న పుస్తకం పేరు ఏ రియలిస్ట్ థియరీ ఆఫ్ సైన్స్ అనే ఒక పుస్తకం. రాయ్ భాస్కర్ అనేటువంటి బ్రిటిష్ ఫిలాసఫర్, భారత సంతతికి చెందిన ఒక బ్రిటిష్ ఫిలాసఫర్ దీన్ని రచయిత. రాయ్ భాస్కర్ షేర్ చేసినాను, ఆయన పుస్తకం యొక్క కవర్ కూడా షేర్ చేశాను, గుర్తుండి ఉంటుంది. ఆయన ఫోటోను కూడా నేను చేశాను. ఒకసారి తిరిగి ఆ పుస్తకం యొక్క కవర్ ఎలా ఉంటుందో ఒకసారి దాన్ని చూద్దాం. A realist theory of science. Okay. Can you audio video వినిపిస్తుందా అండి? ఇది హలో విభూర్, హాయ్ సుధాకర్. నమస్తే శతపథం మంజరి గారు. Please say in Hindi also so that we can understand. That will be a very tough call. There is a very small time, so speaking the same thing in multiple languages may not serve. This time I'm sorry. I can do it more, and of course probably two things I will say English. Okay, so ఈ పుస్తకాన్ని పరిచయం చేసే దానికంటే ముందు ఒక రెండు అంశాలను మీ దృష్టికి తీసుకొద్దాం అనుకుంటున్నా. ఈ పుస్తకం యొక్క కంటెక్స్ట్ అర్థం చేసుకోవడానికి అది కొంత ఉపయోగపడుతుంది. ఒకటి, ఫస్ట్ రచయిత రాయ్ భాస్కర్ గురించి ఒక రెండు మాటలు చెప్పు. భాస్కర్ తండ్రి విభక్త భారతదేశం, అన్డివైడెడ్ ఇండియా ఉండేది. ఆ బ్రిటిష్ ఇండియాలో ప్రస్తుతమైనటువంటి లాహోర్ నుంచి ఇంగ్లాండ్కు వెళ్ళినటువంటి ఎంతోమంది ఆనాటి భారతీయులు ఒకడాయన. ఆయన అక్కడికి వెళ్ళి మెడిసిన్ పూర్తి చేసి అక్కడనే వైద్యుడిగా స్థిరపడ్డాడు. ఇంగ్లాండ్ దేశానికి ఒక ఆమెనే పెళ్లి చేసుకున్నాడు, అక్కడే స్థిరపడ్డాడు. రాయ్ భాస్కర్ వాళ్ళ కొడుకు. విచిత్రం, తాము ఏ ప్రొఫెషన్లో ఉంటారో అదే ప్రొఫెషన్లోకి తమ పిల్లలను పంపించాలనే ఒక ధోరణి, అది ఏదో ఈరోజు ఈ మధ్య కాలంలో పెరిగిన మనకు కనిపిస్తుంది. కానీ ఒక మధ్యతరగతి ఉన్నత తరగతి కుటుంబాల ఈ ధోరణి మొదటి నుంచి కూడా ఉండేది. భాస్కర్కి సంబంధించిన పర్సనల్ లైఫ్లోనే చాలా సినిమాటిక్, వెరీ డ్రామాటిక్ సంఘటనలు ఉన్నాయి. వాళ్ళ తండ్రి రాయ్ భాస్కర్ను డాక్టర్ను చేయాలనుకుంటాడు. అయితే రాయ్ భాస్కర్కు డాక్టర్ కావడం అనేది ఏమాత్రం ఆసక్తి లేదు, దానికి మెడిసిన్ ఇంట్రెస్టే లేదు అసలు. కానీ వాళ్ళ తండ్రి ఎంతగా ఒత్తిడి చేస్తాడని భాస్కర్ ప్రతిఘటిస్తాడంటే, నువ్వు వైద్యంలోకి పోనట్లువే కాదు అనే పద్ధతిలో ఆయనను ఒత్తిడి చేస్తే రాయ్ భాస్కర్ పోయి తను
ఇంకా కష్టపడి స్కాలర్షిప్ తెచ్చుకొని ఆయన ఫిలాసఫీ చదువుతాడు. ఎకనామిక్స్ ఫిలాసఫీతో ఆయన గ్రాడ్యుయేషన్ చేస్తాడు. అయిపోయిన తర్వాత తనే సొంతంగా హైయర్ స్టడీస్, ఫిలాసఫీలోనే హైయర్ స్టడీస్ చదువుతాడు. ఆయనకు తత్వశాస్త్రం అంటే తనకు ఆసక్తి ఉంది అనేటువంటి విషయం ఆయనకు గ్రాడ్యుయేషన్ అప్పుడు స్పష్టత వచ్చినాక ఆయన ఎకనామిక్స్ మిగతా వదిలేసి పర్సూ చేస్తాడు. ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్లో, తర్వాత పిహెచ్డి. ఒకవేళ వాళ్ళ తల్లి రాయ్ భాస్కర్ లొంగిపోయి అంటే ఫిలాసఫర్ రాయ్ భాస్కర్ కాకుండా మెడికల్ భాస్కర్ ఉండేవాడు. అసలు ఈ రోజు మనం చెప్పలేదు. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఇంకొక చిన్న ఫ్యాక్ట్, ఈ రియల్ థియరీ పుస్తకము 1900 అని చెప్పి రాసిన ఒక అంటే వెరీ మెచ్యూర్డ్ ఫిలాసఫర్, తన కెరియర్లో చాలా పరిపక్వమైన స్థితికి చేరుకున్న తర్వాత రాసిన గ్రంథం కాదు ఇది. ఆయన థీసిస్ అయినప్పటికీ ఇది ఫిలాసఫీ ఆఫ్ సైన్స్ అనబడేటువంటి ఒక తత్వశాస్త్ర శాఖలో, ఎందుకంటే తత్వశాస్త్రంలో శాఖలు ఉన్నాయి, వాటిలో శాఖ ఫిలాసఫీ ఆఫ్ సైన్స్ అంటే విజ్ఞాన శాస్త్రానికి సైన్స్కి సంబంధించిన తాత్విక భూమికల మీద చర్చ చేసేటువంటి ఫిలాసఫీ ఆఫ్ సైన్స్ అంట. ఫిలాసఫీ ఆఫ్ సైన్స్ గ్రేటెస్ట్ బుక్స్ గా ఈ పుస్తకాన్ని గురించి తత్వవేత్తలు, ఆ బ్రాంచ్ లో ఉండే తత్వవేత్తలు, జనరల్ తత్వవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు గౌరవిస్తారు. అటువంటి పాత్ బ్రేకింగ్, కొత్త పుంతలు తొక్కిన, కొత్త పాత వివాదాలకు కొత్త ఒక గొప్ప ఆర్గ్యుమెంట్ ఉన్న పుస్తకంగా దీనికి పేరు. ఒక పిహెచ్డి స్టూడెంట్ చేసిన ఒక థీసిస్ బుక్, ఒక తన థీసిస్ లో భాగంగా సబ్మిట్ చేస్తారు. తర్వాత అనేక ఎడిషన్స్ వచ్చింది, పబ్లిష్ అయింది, అనేక ఎడిషన్స్ వచ్చింది. అయితే దాంట్లో మైనర్ చేంజ్ మాత్రమే ఉన్నాయి. తర్వాత కాలంలో ఆలోచనలో వికాసం మరింత తర్వాత కూడా ఈ పుస్తకం మెయిన్ ఆర్గ్యుమెంట్ లో సరిదిద్దాల్సినటువంటి అవసరం ఆయనకు రాలేదు. దీన్ని బట్టి రిలయన్స్ గురించి, ఆయన మేధోశక్తి గురించి ఒక అంచనా కోసం అని ఈ చిన్న ఇన్ఫర్మేషన్. ఇది ఒకటి. రెండవది, ఆడియో క్లియర్గా ఉంది కదా, ఎందుకంటే ఇంటరాక్షన్ లేదు. ఇది పుస్తకంలో ఆయన డీల్ చేసిన అనేక అంశాల గురించి మనం ఈ రోజు నిజానికి ఇంత చిన్న సమయంలో వాటి గురించి మాట్లాడుకోలేము. అయితే ఒక కోర్ ఆర్గ్యుమెంట్, ఒక ఇంపార్టెంట్ విషయం, మన అందరికీ కూడా అవసరమైనటువంటి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని నేను ఈరోజు మీకు ఆ పుస్తకంలో కోర్ కాన్సెప్ట్ అని కూడా అనొచ్చు. ఈ ఉద్దేశం ఏంటంటే, ఈయన కాన్సెప్ట్ మీద మీకు ఆసక్తి ఏర్పడినట్లయితే ఆ పుస్తకాన్ని మీరు తిరిగి చదవాలి. అన్ఫార్చునేట్లీ ఆ పుస్తకం ప్రస్తుతం ఇంగ్లీష్ లో మాత్రమే అనువాదం అందుబాటులో ఉంది, తెలుగులో లేదు. ఆ పుస్తకాన్ని నేను అడిగితే మీకు కూడా షేర్ చేస్తాను. సో ఆ కోర్ కాన్సెప్ట్ ఏమిటనేది నేను మీకు చదివి వినిపిస్తాను, ప్లస్ దాని మీద చర్చ చేస్తాం. అయితే రాయ్ భాస్కర్ ఈ పుస్తకాన్ని లేదా ఈ ఆర్గ్యుమెంట్ని ప్రవేశపెట్టడం, దీని సిగ్నిఫికెన్స్ ఏమిటి, ప్రాధాన్యత ఏమిటి అనేది అర్థం చేసుకోవడానికి 350 సంవత్సరాలుగా విజ్ఞాన శాస్త్రాన్ని గురించి తాత్వికంగా ఆలోచిస్తుంది. ఫిలాసఫీలో కాంట్రవర్సీ ఏమిటి, ఏం వివాదం ఒకటి నడుస్తుంది, 300 నడుస్తుంది, మేజర్ కాంట్రవర్సీ నడుస్తుంది.
ఆ వివాదం ఏమిటి, దానికి ఒక క్లుప్తమైన పరిచయం చేసుకుంటే మనకు రాయ్ భాస్కర్ ఏమి చేయడానికి ప్రయత్నం చేశాడు, ఏ విధంగా జోక్యం చేసుకుంటున్నాడు, ఏ రకమైనటువంటి ప్రతిపాదన చేశాడు, అప్రిషియేట్ చేయడం అర్థం కాదు. క్లుప్తంగా గలీలియో అంతకంటే కెప్లరు ఏమైనా వాళ్ళు మొదలుపెట్టినప్పటికీ ఏంటి ఉంది 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 ఓ ఓకే నో ఓకే ఓకే థ్యాంక్స్ ఫర్ ఫీడ్బ్యాక్ థ్యాంక్స్ దాత్రి పేరు ఓపెన్ చేసి ఆడియోలో ఏమైనా సమస్య, సారీ కొంచెం మైనర్ కరెక్షన్ అది చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. సో మోడర్న్ సైన్స్ అని మనం ఏదైతే ఒక రకంగా చెప్పాలంటే దాన్ని ఫౌండేషన్ వేస్తే ఆ ఫౌండేషన్ మీద ఏం చేయాలి మరి, బ్లూటూత్ కనెక్ట్ అవుతుందా, నాకు కొంచెం హెల్ప్ చేస్తా. హలో, దీని ఆడియోకి సంబంధించిన చిన్న కరెక్షన్ చేస్తాను నేను. ఐ విల్ కమ్ బ్యాక్. బంద్ చేస్తే చూసినట్టు ఏం జరిగిందో తెలుసు. I'm so sorry. It takes only a minute. ఒక్క నిమిషం ప్లీజ్. హలో, నాకు చెప్పట్లేవమ్మా నువ్వు. అట్లనా, ఓకే. వెల్కమ్ బ్యాక్. ప్రారంభమైనప్పుడు గలీలో దాన్ని న్యూటన్ దానికి అవసరమైనటువంటి ఒక రకంగా ఆధునిక విజ్ఞాన శాస్త్రము, ఆధునిక భౌతిక శాస్త్రం రూపంలో ఇది ఇంతకు ముందు నాలెడ్జ్ అంటే జ్ఞాన శాఖల కంటే భిన్నమైనటువంటి ఒక జ్ఞాన సముపార్జన పద్ధతి ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రవేశించింది. అది కథ
అర్థమైనవి తో మనం వ్యవహరించే తీరు అంటే మన మార్పులు మనకు తెలుసు, మనకు అది చర్చనీయాంశం. కానీ తత్వవేత్తలకు ఈ ఆధునిక విజ్ఞానం ఈ విజ్ఞానం ఏం చేస్తున్నటువంటి ప్రశ్న వాళ్ళకు ముందు వాళ్ళకు ఏర్పడదు.